అందరం కలిసి చదువుదాం. మరొకసారి చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులు ఒక గదిలో చేరి గది తలుపులు మూసుకుని ఉన్నారు. ఎందుకు తలుపులు మూయబడవలసి వచ్చిందంటే శిష్యులు యూదులకు ఎంతగానో భయపడిపోయినారు. ఈ భయము శిష్యులు లోపల గదిలో తలుపులు వేయబడిన అనుభవంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి అనుభవం ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు వారికి ప్రత్యక్షమై వారి మధ్యలో నిలవబడి ప్రభు పలికిన మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఈ మాట ఆ శిష్యులను ఎంతగానో ఆదరించి ధైర్యపరిచిందిగా ఉంటాను. అప్పుడు ప్రభు అనగా 2000 సంవత్సరాల క్రితం యూదులకు భయపడి గదిలో దాగి ఉన్న తలుపులు మూయబడి ఉన్న అనుభవంలో ఉన్న శిష్యులతో పలికిన మాట ఈరోజు మనతో కూడా ప్రభు అదే మాట పలుకుతున్నాడు. ఏమని? మీకు సమాధానము కలుగునుగాక. ఈనాడు దేవుని ప్రజలమైన మనకు ఆయన సమాధానం అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఏంటా సమాధానం? ఒకవేళ ప్రభు దృష్టిలో అది మనకు సమాధానంగా ఉన్నప్పటికీ ప్రభు నోట్లో నుండి వచ్చిన సమాధానం అనే మాట మన జీవితాల్లో అనేక రీతిలుగా పనిచేసేదిగా ఉంటాం. ప్రభు నోట్లో నుంచి వచ్చిన సమాధానం అనే మాట మన జీవితంలో ధైర్యము, నెమ్మది, బలము, ఆదరణ, శక్తి, ఇలాంటి మన క్రైస్తవ జీవితంలో ఏది అవసరమో వాటిని కలుగు చేసేదిగా ఉంటాం. వాస్తవమే, ఈనాడు దేవుని ప్రజలు అనేకులు నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. అనేకులు చాలా భయాలతో ఉంటా ఉన్నారు. ఇంకా కొంతమంది కుటుంబ జీవితంలో ఏ విధమైన అవగాహన లేకుండా ఏమి జరుగుతుందా అనే అనుమానంతో చాలా భయాందోళనతో జీవించేవారు ఉంటున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో కుటుంబం యొక్క పరిస్థితులు చక్కగా లేకపోవటం వల్ల కుటుంబంలో సరిగా జరగట్లా, జీతాలు చాలా మందికి రావట్లా. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు చెప్పే మాట ఏదంటే, మేము పనిచేస్తున్నాం కానీ మాకు జీతాలు రావటం లేదు, ఈ జీతాలు రావట్లేదు, జీతాలు వచ్చిన తర్వాత మీకు కడతామని చెప్పి ఆ రీతిగా ఏర్పాట్లు చేసినప్పుడు అనేకులు మరి కొట్లలో కానీ ఇంకా ఆ రీతిలో కొంతకాలం మేము కొనసాగలం, చివరికి కొంతమంది దగ్గర తీసుకుంటున్నాం, జీతం రాగానే ఇస్తామని చెప్పాం. మరలా వాళ్ళ దగ్గరికి పోయి ఏ ముఖంతో అడగాలి? ఎందుకంటే ఇంతవరకు కొన్ని నెలల నుండి మాకు జీతాలు ఇవ్వట్లేదు అన్న. మేము రాత్రి పెదరావూరు నుండి ఒక ఊరికి పోయినాం. అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంటే, మ్యారేజ్ ఫంక్షను, పెదరావూరికి పోయినాం. పోతే ఒక యవనస్తురాలు వచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పి, మీరేమో నాకు బాప్తిసం ఇచ్చారంట. ఎవరబ్బా నాకు అస్సలు గుర్తులేదు. 2000 సంవత్సరం అంట. 2000 సంవత్సరం అక్టోబర్లో ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేస్తుండే. ఆమె పేరు ఎలిజబెత్ అంట. ఆమెకు కందుకూరులో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ అంత మాట్లాడుతూ చేస్తూ అప్పటికీ నాకు ఇంకా గుర్తు రాలి ఆమె ఎవరో సంగతి. అందుకని కొన్నిసార్లు నేనేం చేస్తుంటానంటే మనుషులను కండక్ట్ చేస్తుంటా, ముఖాలని కండక్ట్ చేసేదను పేర్లు కూడా కండక్ట్ చేస్తుంటా. మరలా చూస్తే వీళ్ళు అవునా కాదా, ఆ సిస్టర్ అయినా లేకపోతే ఆ బ్రదర్ అయినా, ఈయన మరి పొరపాటున ఆ బ్రదర్ కలిసాడు అనుకోండి, ఏం రాజుగారు అన్నాం అనుకోండి, ఆయన పేరు ఏదైనా సుబ్బారావు అనుకోండి, పరువులు పోతాయి. అందుకని అనుమానిస్తుంటాను, నాకు అందుకని చేస్తుంటా. చివరికి ఎన్ని గుర్తులు చెప్పినా నాకు గుర్తు రాల. సరే ఇచ్చేసాను, చాలా సంతోషం. అప్పుడు ఆమంటుంది, కందుకూరులో ఉద్యోగం చేస్తున్నాను, గవర్నమెంట్ జాబు, కానీ నాకు జీతాలు రావట్లేదు, నా కొరకు ప్రార్థన చేయండి. ఇట్లా ఎంతమంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. అనేక పరిస్థితుల్లో జీవిస్తూ సమాధానం లేకుండా ఉంటా ఉన్నారు. అలాంటి వారికి ఈ మధ్యాహ్నం ప్రభుత్వ వర్తమానం ఏదంటే, మీకు సమాధానము అనగా మీకు ధైర్యం ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మీకు సహాయం చేస్తాను, మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడవను, మీకు ఏ అక్కర ఉన్నదో దానికి తగిన సమయంలో తీరుస్తాను. కానీ ఒకటి, మీరు ఎల్లప్పుడూ కూడా ఓపిక కలిగి ఉండండి. తర్వాత
నా వైపు చూడండి, లేకపోతే మీ జీవితంలో నిరీక్షణ కలిగి కొనసాగండి అని ప్రభు మనలను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ, దాదాపు కూర్చున్న వాళ్ళందరికీ ఏదో ఒక పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి కలిగిన వారు ఉంటున్నారు. ఇంకొకటి, అసలు సమాధానం అంటే కుటుంబాల్లో మరి బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య అనేకులకు సమాధానం లేకుండా ఉంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇటు ధైర్యము, భయం లేకుండా, ఆదరణ, అన్ని విధాలైన అవసరాలు తీర్చడం కాకుండా, కుటుంబంలో ఎవరికైనా అసమాధానం ఉంటే ఆయన సమాధానం కలుగు చేస్తానని ఆయన వాగ్దానం చేసిన వాడు ఉంటున్నాం. అలాగే ఉద్యోగాల్లో సంఘపర్యంగా ఇంకా ఆయా రీతిలుగా ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారికి ఇంకో సంగతి, కొన్నిసార్లు ఉద్యోగరీతిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కడికైనా ఈ దినాల్లో పోవాలంటే భయపడతా ఉన్నారు. మొన్న ఒక సందర్భంలో ఒక సహోదరునికి ఒక క్షణంలోనే ఒక గొప్ప ప్రమాదం సంభవించవలసి వచ్చింది. బాంబులు పేల్చారు. కరెక్ట్గా అది ఆయన అటు వచ్చేసిన తర్వాత అది పరిస్థితులు మన కుటుంబాల్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభు ఈ మధ్యాహ్నం మనకి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, మీకు సమాధానము కలుగు. అయితే ఒకటి, ఈ సమాధానం కలుగునుగా అనే మాట ఆయన ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ ఈ శిష్యులు ఏ స్థితిలో ఉన్నప్పుడు చెప్పాడో అనేది ప్రాముఖ్యమైన అనుభవం. మనం చదివిన మాటలో శిష్యులు యూదులకు భయపడి గదిలో లోపల ఉన్నప్పుడు, తర్వాత బయట ఏం జరిగింది, తలుపులు మూయబడి ఉండగా. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. 19వ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను 20:19 వచనం చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో, అదే మాట 26వ వచనంలో, మరలా లోపల ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము. కనుక తలుపులు మూయబడి ఉండగా, లోపల ఉండగా అనేది ప్రాముఖ్యమైన అనుభవం. ఈనాడు మన జీవితాల్లో సంఘపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మనం సమాధానముని కలిగి ధైర్యము, ఆదరణ, నెమ్మది, సంతోషము, ప్రతి అవసరతలో సహాయము, క్లిష్టమైన పరిస్థితుల్లో మనకు కావలసిన శ్రేష్టమైన అనుభవం ఇవన్నీ పొందాలంటే తలుపులు మోయబడి లోపల ఉన్న అనుభవం కలిగిన వారు ఉండాలి. అందువల్ల ఈ మధ్యాహ్నం 5 సంగతులను మనం చూద్దాం. తలుపులు మోయబడి 5 సంగతులను మనం చూద్దాం. తలుపులు మోయబడి లోపల ఉన్న అనుభవం ఏంటో బైబిల్లో నుంచి 5 సంగతుల ద్వారా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో ఒక కుటుంబము ఎక్కడ ఉన్నప్పుడు తలుపు వేయబడిందో అనే విషయాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం, 15, 16 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం 15, 16 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదవండి. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించను. 16 ప్రవేశించినవన్నీ సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. కనుక ప్రియులారా, నోవహు కుటుంబము ఓడలో ప్రవేశించెను. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసివేసెను. ఓడ బయట ప్రమాదం సంభవించబోతుంది. ఓడ లోపల తలుపు మూయబడిన జీవితంలో నోవహు అతని కుటుంబము ఎంతో సురక్షితమైన అనుభవం కలిగిన వారు కూర్చున్నారు. కనుక ఓడలో ప్రవేశించిన తరువాత
దేవుడు తలుపు వేసెను. ఈ మధ్యాహ్నం ప్రియులారా, ఇంకా ఎవరైనా యేసు ప్రభు అనే ఓడలో ప్రవేశించకుండా ఉంటే నీ జీవితంలో చాలా ప్రమాదంలో ఉన్నావు. ఓడలో ఉన్న జీవితము సురక్షితమైన జీవితము, ఓడ వెలుపలున్న జీవితము ప్రాణము. అందువల్ల బైబిల్లో రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, రోమా 8:1 వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు, ఎవరైతే యేసు ప్రభువులో, ఒకవేళ నువ్వు మతంలో ఉండొచ్చు, భక్తిలో ఉండొచ్చు, అనేకమైన కార్యాల్లో ఉండొచ్చు, దేవుని మందిరానికి వస్తున్నానని ఆ సంతృప్తిగా ఉండొచ్చు, లేకపోతే ఇంటికాడ ఎంతో మరి అందరినీ కుటుంబ ప్రార్థనలో కలిపి పెట్టుకోవటం ఉండొచ్చు. కానీ ఇన్ని ఉన్నా నీవు యేసు ప్రభువులో లేకపోతే నీ జీవితానికి ఏ విధమైన క్షేమము లేదు. అందువల్ల ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం, 2 కొరింథీ 5:17లో ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు, 2 కొరింథీ 5:17లో ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు, అటువంటి వారికి ఏ శిక్షా విధియు. కనుక వారిలో ఇంకా ప్రవేశించకుండా ఉంటే నువ్వు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నావు. అందువల్ల నా కుమారుడా, నా కుమార్తె, ఈ మధ్యాహ్నం నేను నీతో మాట్లాడుతుండగా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను సంధిస్తుండగా నీవు నాలో ప్రవేశించు. నా లేకపోతే ఓడనే సురక్షితమైన ప్రదేశంలో నువ్వు ప్రవేశించినట్లయితే నువ్వు చాలా క్షేమంగా ఉంటావు, నువ్వు సురక్షితంగా ఉంటావు, ప్రతి విధమైన అపాయం నుంచి నువ్వు తప్పించబడతావని ప్రభు నేను హెచ్చరిస్తా ఉన్నా. కనుక ప్రియులారా, ఇంకా ఎవరైనా ఓడలో ప్రవేశించకుండా నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించడం ఇష్టం లేక ఆయన కృపను నీకు ఆయనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ కృపను నువ్వు కానీ నిర్లక్ష్యం చేయబల్లో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏం రాయబడిందంటే, ఇదిగో గొర్రె పిల్ల ఉగ్రత దినము సమీపిస్తుంది. అది మహాభయంకరమైన ఉగ్రత దినము. దానికి తాళజాలు కలిగిన వాడు ఎవరు తట్టుకోగలరు? ఎవరైతే ఆ గొర్రె పిల్ల యేసు ప్రభువులో ప్రవేశించిన వారు ఉంటున్నారో వారు మాత్రమే వారు తట్టుకునే వారు ఉంటారు. వారు ఏ విధమైన ప్రమాదంలో లేకుండా సురక్షితంగా ఉండేవారు ఉంటున్నారు. అందువలన ఎవరైనా సరే ఈ అనుభవం లేకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఆ యేసు ప్రభుని ఓడలో ప్రవేశించి నీ జీవితంలో నెమ్మది పొందవలసిందిగా, నీవు సమాధానం పొందవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. అటువంటి వారితో ప్రభు ఏమంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. అప్పుడు తలుపు మూసివేసెను. ఇది మొదటి అనుభవం. రెండవదిగా చూడండి, తలుపు మూయబడి లోపల ఏం జరిగిందో ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయం, 2వ రాజులు 4వ అధ్యాయం, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనం, 2వ రాజులు 4వ అధ్యాయం 4, 5 ఆ వచనాలు చదువుదాం. పాత నిబంధనలో పేజీ నంబర్ 308. 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో, పోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసిన. 6వ వచనం కూడా, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె. రెండవదిగా తలుపు మూయబడిన అనుభవం. లోపల తల్లి కుమారులున్నారు,
ఏం చేస్తున్నారు? ఎవరు చెప్పారు ఆ మాట? ఏ ప్రవక్త? ఎలీషా చెప్పిన మాట వారు విని, ఆ దినాలు కరువు దినాలు, అలాంటి దినాల్లో పాత్రలు తీసుకొచ్చి అరువు తెచ్చి ఆ పాత్రలో నూనె పోయమని ఎలీషా ఆజ్ఞాపించి, పాత్రలు ఎన్నైతే ఉన్నావో ఆ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడినవిగా ఉంటున్నవి. ఆ తర్వాత పాత్రలు అయిపోయినాక ఏమైపోయిందంట? నూనె నిలిచిపోయినాం. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో మీకు సమాధానం కలుగునుగాక అనే వర్తమానంలో మన జీవితంలో నెమ్మది, సంతోషము, ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము కలిగి ఉండాలంటే మనము తలుపు మూయబడిన రెండవ అనుభవంలో నూనె చేత నింపబడిన వారు ఉండాలి. అందుకనే దావీదంటాడు కీర్తన 23, కీర్తన 23లో ఏ వచనం అంటాడు? నా గిన్నె నిండి, ఎన్నో వచనం? ఎన్నో వచనం? 6, 5, 3 ఎన్ని వచనాలు ఉన్నాయి అసలు ఆ 23వ కీర్తనలో? 6 వచనాలు. కనుక ఆ 7 ఉంటే 7 కూడా అనేవాళ్ళే. ఒకళ్ళు 6 అన్నారు, ఒకళ్ళు 5 అన్నారు. కనుక ఆ 7 ఉంటే 7 కూడా అనేవాళ్ళే. ఒకళ్ళు 6 అన్నారు, ఒకళ్ళు 5 అన్నారు, ఒకళ్ళు 4 అన్నారు. ఏది కరెక్ట్? 5 కరెక్ట్. నా గిన్నె నిండి. కనుక నూనె దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. మన జీవితాల్లో సమాధానం, సంతోషము, నెమ్మది, ఆదరణ ఇవన్నీ కలిగి ఉండాలంటే, తగిన సహాయం ఆపదల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభు మనను ఆదుకోవాలంటే, రెండవదిగా పాత్రలను నూనెతో నింపబడాలి. తలుపు మూయబడిన రెండవ అనుభవం దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం కలిగిన వారం ఉండాలి. దేవుని ఆత్మచేత ఎల్లప్పుడూ మనం నింపబడుచున్నామా? ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మ విషయమై మనం జాగ్రత్త కలిగిన వారు ఉంటున్నామా? అనేక పర్యాయములు లోకములో అనేకమైన పరిస్థితులు, లోక సంబంధమైన కార్యములు, లోక సంబంధమైన బాధ్యతలు, పనిపాట్లు ఏం చేస్తున్నామంటే ఆత్మ దుఃఖపడి ఆరిపోయే పరిస్థితిని మనమే తీసుకొస్తున్నాం. కారణం ఏంటి? ఆత్మ ఎల్లప్పుడూ కూడా బలం పొందుతుండాలి. ఎప్పుడైతే మన హృదయాల్లో ఉన్న ఆత్మ బలము పొందుతున్నాడో అప్పుడు ఆత్మ చేత పూర్తిగా ఆవరించబడిన వారు ఉంటాం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే 18వ వచనంలో ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండి. ఈ ఆత్మపూర్ణత అనేది ఒక రోజు 2 రోజులు కాదు. ఎప్పుడు దాకా? మన జీవితాంతము, జీవిత దినాలన్నీ ప్రభు వచ్చే వరకు ఆత్మచేత నింపబడిన అనుభవం కలిగిన వారం ఉండాలి. ఈ ఆత్మ ఎల్లప్పుడూ మనలో పూర్ణత కలిగిన అనుభవం ఉండాలంటే, ఆత్మ బలపరచబడాలంటే శరీరాన్ని విసర్జించాలి. కనుక బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మకును శరీరానికి ఎడతగని పోరాటం. ఈ పోరాటంలో దేనికి ఎక్కువ మనం స్థానం ఇస్తామో అది గెలుస్తుంది, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమో అది ఓడిపోతాం. కనుక ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆత్మ ఎల్లప్పుడూ గెలిచేవాడు. లేకపోతే ఆత్మతో నింపబడిన వారు ఉంటాం. ఉదాహరణగా ఒక సందర్భంలో మోషే చేతులు పైకెత్తగా ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేతులు దించగా అమాలేకులు గెలిచిరి. ఇది కూడా అంతే. మనం చేతులు పైకెత్తినప్పుడు, లేకపోతే ఆత్మతో నింపబడినప్పుడు అప్పుడు మన జీవితానికి జయ జీవితానికి కలిగిన వారు ఉంటాం. ఎప్పుడైతే ఆత్మను విసర్జించి శరీరాన్ని కలిగిన వారు ఉంటాం, ఎప్పుడైతే ఆత్మను విసర్జించి శరీరానికి ప్రాధాన్యత ఇస్తామో ఆత్మ ఆరిపోయేవాడు ఉంటాం. కనుక ప్రియులారా, మన జీవితంలో రెండవదిగా ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మాభిషేకం కలిగి ఉండుడి. ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మ ద్వారా నడిపించబడేవారు ఉండాలి. బైబిల్లో రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. రోమా 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు.
కనుక దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఏం చేయబడతారంటే ఆత్మచేత నడిపించబడేవారు ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా ఆత్మ నడిపించిన విధానంలో నడుస్తూ జీవితంలో నిజమైన సమాధానాన్ని కలిగిన వారు ఉంటారు. ఈ మనం దేవుని ఆత్మ విషయమై ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగిన వారు ఉన్నామా? ఆత్మతో నింపబడిన అనుభవం కలిగిన వారు ఉన్నామా? ఇంకో సంగతి, కొన్నిసార్లు అనుమానం వస్తుంది. నీవు ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తిని నీకు ఆత్మ ఉందా అని అడిగారు అనుకోండి, ఒక్క దెబ్బకి షేక్ అవుతాడు. ఆత్మ ఉన్నాడా లేడా అనేది డౌటే. ఎవరినైనా అడగండి, టక్కని ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఏమి రాదు. ఎందుకంటే ఆత్మతో నింపబడినాము అనే దానికి కూడా కొన్నిసార్లు ఎందుకు అనుమానం వస్తుందంటే, ఆత్మతో నింపబడి దానికి రుజువేంటి అనే ఆ పరిస్థితిని బట్టి మనకు అనుమానం కలిగేదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ ఒక వ్యక్తి యొక్క హృదయంలో జీవితంలో ఉన్నాడు అనే దానికి రుజువుగా ఏది సాదృశ్యంగా ఉంది? అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఆత్మతో నింపబడి, ఆత్మతో భలే ప్రశ్న బా, ఇది ఏందో కొంచెం ఎట్టుందంటే, సొలొమోను పరలోకానికి పోయాడా నరకానికి పోయాడా అని జీజాన్ గారిని అడిగినట్టే ఉంది. కనుక అంత ఘోరంగా ఏం కాదులేండి, మేము అడగట్లేదు, కానీ ఊరికే ఆ ప్రశ్న ఉంచుతున్నాను. అయితే వాక్యానుసారంగా ఆత్మ కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా ఎట్లుంటారు? సంతోషంగా ఉంటారు. అందుకనే బైబిల్లో కొంతమంది ఏమన్నారు? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించరు. అది సాక్ష్యం. ఆత్మ కలిగిన వారు ఎల్లప్పుడూ ఏమంటారు? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. అందుకని నేను ఎల్లప్పుడూ, ఆత్మ కలిగిన వారు ఇచ్చే సాక్ష్యం, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, తర్వాత చేనులో పైరు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో ఏమి లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, ఏమి లేకపోయినా నా రక్షకుడైన నా దేవుని యందు నేను. అందుకని పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు. మరలా 6వ వచనం ఏమంటాడు? ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ఏం సమాధానం? క్రీస్తు సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇదే రుజువు ఆత్మ కలిగిన వారు. ఉదాహరణగా పౌలు శీల చెరసాల్లో ఉన్నారు, కొట్టబడి గాయమైపోయింది, రక్తం గారుతా ఉంది, చెరసాల్లో బనులు వేసి బిగించారు. ఇలాంటి స్థితిలో అర్ధరాత్రి వేళ అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం, అపొస్తలుల కార్యములు 16:25 ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు. అదే ఆత్మ కలిగిన వారికి ఉండే లక్షణం. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ ప్రభు కార్యాలయందు ఆసక్తి కలిగి ఉంటారు, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు, నిరీక్షణ విశ్వాసములతో జీవించేవారు ఉంటారు. ఇదే ఆత్మ పూర్ణత. ఈ అనుభవం కలిగిన వారికి ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఇది రెండవ విషయం, ఆత్మ పరిపూర్ణంగా మనలో నివసించాలి. మూడవదిగా అదే 2వ రాజులు 4వ అధ్యాయం 33వ వచనం, 33వ వచనం, 2వ రాజులు 4వ అధ్యాయం 33వ వచనం, అందరం కలిసి 32, 33 వచనాలు. 2వ రాజులు 4వ అధ్యాయం 32, 33 వచనాలు చదవండి. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు, మూడవదిగా తలుపు వేసి వారిద్దరే ఉండగా, ఎవరిద్దరు?
ప్రవక్త అయిన ఎలీషాను చనిపోయిన బాలుడు ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన. తలుపు వేయబడిన మూడవ అనుభవం ప్రార్థన. కనుక ఎక్కడ వచ్చినా ఈ దినాల్లో ఇదే వాక్యం ఏం చెప్తున్నారు? ఎక్కువగా ప్రార్థనలో గడపండి, ఎక్కువగా ప్రార్థించండి. మీ సమస్యలకు, మీ బలహీనతలకు, మీ అనారోగ్యతలకు, మీ పేదరికానికి, ఇబ్బందులకు, లేకపోతే ఉద్యోగాల్లో ఆయా రీతిలుగా వ్యాపారాల్లో కలిగే నష్టాలకు ప్రార్థన. ప్రార్థన లేకుండా మనం ఏ కార్యాన్ని ప్రార్థిస్తున్నామా? ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రార్థన కూటాలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రియులారా, ప్రార్థన ఇది ప్రతి దినము ఇవ్వాల్సిన హెచ్చరిక. ఒక ఆయన అంటాడు, ప్రసంగం చేయాలంటే రోజు క్రొత్త వర్తమానాలు చెప్పచ్చు, ఏ క్రొత్త వర్తమానమైనా దాంట్లో మాత్రం ఒకటి కలపాలంటాడు. ఏం కలపాలా? ప్రార్థన వర్తమానం కలపాలంట. ఎందుకంటే ఈ ప్రార్థన వర్తమానం ఎందుకు ప్రతి క్షణం ప్రతి దినం? ఎందుకంటే ఈ ప్రార్థన వర్తమానం ఎందుకు ప్రతి క్షణం ప్రతి దినం చెప్పాలంటే అన్నిటికీ బాగానే ఉంటుంది, కానీ దేనికి కొంచెం తేడా వస్తుందంటే, తేడా అంటే ఒక విషయంలో మాత్రం గ్యాప్ వస్తుందంట. ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో. ఒక వారం ఒక ప్రార్థనా కూటానికి వస్తే రెండో ప్రార్థనా కూటానికి వస్తారో రారో అనే నమ్మకము లేదంట. ఆయన చెప్తున్న విషయం కనుక ప్రతి దినము వాళ్ళని ఎట్లా హెచ్చరించాలంటే ఆయన చెప్తున్నాడు. ప్రతిరోజు స్కూల్కి పోవాలంటే పిల్లల్ని ఏం చేయాలా? వాళ్ళు ఎగవరు, వాళ్ళకి పొద్దాక ముసుగేసుకుని పండుకోవాలనే ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళని అది లేపి ఇది లేపి, లేకపోతే ఇంకేదన్నా బెల్ట్ అంటమో, లేకపోతే పేంబెత్తమంటమో, లేకపోతే ఇంకా మాస్టర్ అంటమో ఏదో అని చెప్పి మొత్తానికి, లేకపోతే నీకు ఈ మధ్యలో చీతోస్ అంటాం, ఆ చీతోస్ కొనిస్తామో ఇసు ఇక అట్లా చెప్పి లేపాలి. వాళ్ళంతటి వాళ్ళు ఎగటం అంటే కష్టమే, ఎందుకంటే వాళ్ళకి ఆ స్వభావం అన్నమాట. ఆయన అంటాడు, దేవుని ప్రజల్లో కూడా ప్రార్థన విషయమే అందరూ చిన్నపిల్లలు అయిపోతున్నారు అన్నాడు. అందుకనే ఏం చేయాలంట? ప్రతి మెసేజ్లో దేని గురించి హెచ్చరించాలా? ప్రార్థనా కూటాలకు రండి, ఇళ్ళకడ ప్రార్థన చేసుకోండి, రాబోయే దినాలు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు అనే రీతిగా హెచ్చరించాలి. అందుకని ప్రభు గడి ఏమన్నాడు? సువార్తల్లో ఎడతెగక ప్రార్థన చేయడి, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, విసుగక నిత్యము ప్రార్థన చేయడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి, నాతో కూడా ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? కనుక ఆత్మసిద్ధమే కానీ శరీరమో బలహీనమో అని అట్లా ప్రతిసారి ఏమయ్యా మీకు నిద్ర భారంగా ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, నిద్రపోండి అంటేనే లెగవండి అంటున్నాడు. వాళ్ళు నిద్రపోమంటున్నాడు. మళ్ళా మనకు కూడా అంతే, ఆల్ నైట్ ప్రేయర్లో పొద్దాక మేము కూడా అదే పని చేయాలి. ఏంటది? పాట ఎత్తటమో, లేకపోతే ఇంకేదైనా ఎవరైనా గట్టిగా ఎత్తేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తినప్పుడు గుళిక పట్టమో, మొత్తానికి ఎట్ల గొట్టలు వేస్తూనే ఉంటారు. ఎంత లేచినా కన్నులు ఏమైపోతున్నాయి? నిద్ర. ప్రియులారా, ఈనాడు ప్రభువు చెప్పిన మాట మెలకువగా ఉండి ప్రార్థన ద్వారానే కానీ మరి దేని ద్వారానే మనకు సమాధానం కలగదు. అందువలన ప్రార్థనా జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా మర్చిపోవద్దు. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఎక్కువగా ప్రార్థనకి ఇద్దాం. నడుస్తూ చేయండి, వంట చేస్తూ చేయండి, మంచం మీద పడుకుని కూడా చేయొచ్చు. ఏ విధమైన అంటే ఇవన్నీ చెప్పారని మళ్ళీ మోకాల మీద మానేయబాకండి. అది అదే ఇది ఇదే, దేనికి దానికే, ప్రతి దానికి మనకు సమయం రా. నేను నిన్ను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎట్లుందన్నాడు దావీదు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. కనుక అంతకంటే ఇంకా మనకి శ్రేష్టమైనది దొరుకుతాయి. కనుక ప్రియులారా, తలుపు వేయబడిన మూడవ అనుభవం ఏంటంటే ప్రార్థన. అందువలన ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగు. నాలుగవదిగా చూడండి, యెషయా 26వ అధ్యాయం, యెషయా 26వ అధ్యాయం 21వ వచనం. యెషయా 26:21వ వచనం. యెషయా 26:21వ వచనం. 588 పాత నిబంధనలో పేజ్ నంబర్
588. యెషయా 26:21 అందరం కలిసి చదువుదాం. చదవండి. నీ వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు నీవు తలుపులు వేసుకున్న. 4వ అనుభవం, కొంత సమయం ఉగ్రత తీర్పు వరకు దాగి ఉండము. ఉగ్రత అది ఒకవేళ 7 ఏండ్ల శ్రమల కాలం గురించి వ్రాయబడిన సందర్భమైన ఈనాడు దేవుని ప్రజలమైన మనకు ఎన్నో పరిస్థితులు, ఉగ్రతతో కూడిన పరిస్థితులు, ఇవన్నీ మనం కలిగిన వారు కొట్టున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవు వెళ్ళి తలుపు వేసుకొని దాగి ఉండము అంటే అర్థం ఏంటి? మన ఇళ్ళ దగ్గర మనం ఎక్కడ ఉన్నా ఒక శ్రేష్టమైన అనుభవం కలిగిన వారు ఉండాలి. ఏంటి అనుభవం అంటే సామెతలు 22:3 సామెతలు 22:3 ఏముంది అక్కడ? అపాయము వచ్చుట చూచి బుద్ధిమంతుడు దాగును. అపాయము వచ్చుట చూచి బుద్ధిమంతుడు దాగును. చూచి బుద్ధిమంతుడు దాగును. బుద్ధిమంతుని యొక్క జీవితం ఏంటి? బుద్ధిమంతుని జీవితం దాగి ఉండము. ఉగ్రత తీరిపో వరకు దాగి ఉండమంటే బుద్ధిమంతులుగా జీవిద్దాం. బుద్ధిమంతులకు ఉండే లక్షణం ఏంటి? బుద్ధిమంతులు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 ఉంది. మత్తయి సువార్త 7:24 చూడండి. ఒక్కసారి ఆ మాట చదువుదాం. మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేను. బుద్ధిమంతునికి ఉన్న స్వభావం ఏంటి? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు అనగా దేవుని వాక్యమును ప్రేమించేవారు. వారి వచ్చి చూచి బుద్ధిమంతుడు దాగుననే దాంట్లో బుద్ధిమంతుడు దేవుని మాట, దేవుని వాక్యమును శ్రద్ధగా వింటాడు. కనుక 4వదిగా మన జీవితంలో సమాధానం కలిగి ఉండటానికి, నెమ్మది కలిగి ఉండటానికి దేవుని మాటలు ఆలకించుట, దేవుని వాక్యాన్ని ప్రేమించుట, దేవుని వాక్య ప్రకారం జీవించుట, ఇదే బుద్ధిమంతునికున్న లక్షణం. కనుక మీకు సమాధానం కలుగునుగా. కానీ దాంట్లో 4వదిగా బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ కూడా దాగి ఉంటాడు. అంటే దేవుని వాక్యం యొక్క అనుభవంలో ఉంటాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు, దేవుని వాక్యాన్ని వింటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడిందే ఆకు వాడక తన కాలమందు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడిందే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. పిల్లరా, బుద్ధిమంతుడుకున్న స్వభావం ఎల్లప్పుడూ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మరి శ్రేష్టమైన అనుభవం కలిగిన వారు ఉంటారు. ఇది 4వ అనుభవం. చివరిగా 5వ మాటను చూద్దాం. తలుపు వేసుకున్న అనుభవంలో 5వది ఏంటో ఒక వాక్యాన్ని చదువుకుందాం. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు. ఇక్కడ నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన. ఆ తండ్రి చూడండి, ఆ మాట ఏముంది? రహస్యమందు చూచు నీ తండ్రి. రహస్యమందు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు అనేది ప్రశ్న. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? బైబిల్లో ఉంది రెఫరెన్స్ 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని
బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం. కనుక 5వదిగా సమాధానం అనే అనుభవం ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే యథార్థంగా ఉండి దేవుని వైపు చూస్తున్నారో అటువంటి వారి మీద సమాధానం. కనుక తలుపు వేయబడిన అనుభవంలో, లోపల ఉన్న అనుభవంలో 5 ఆత్మీయమైన సత్యాలు మనకు బయలుపరచబడి. 1, రక్షణ అనే ఓడ, రక్షించబడుట. 2వది, ఆత్మచేత నింపబడుట. 3వది, ప్రార్థన చేయుట. 4వది, బుద్ధిమంతులుగా వాక్యమును ప్రేమించుట. 5వది, యథార్థవంతులుగా దేవుని సన్నిధిని ప్రేమించుట. అలాంటి అనుభవంలో అప్పుడు అంటాడు, మీకు సమాధానము కలుగు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు మనకు నెమ్మది, సంతోషం, సమాధానం, ఆదరణ, ధైర్యం, సహాయం ఇవన్నీ అనుగ్రహించాలంటే 5 తలుపు వేయబడిన లోపల ఉన్న అనుభవాలు కలిగి ఆ అనుభవాలతో కొనసాగితే ప్రభు తప్పకుండా మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఉంటాడు. ఆ సమాధానమే మన జీవితాల్లో క్షేమాన్ని కలిగే వాక్యమును